ఈ శివయ్య నిరంతరం రాముణ్ణి అర్చిస్తూ ఉంటాడు, సేవిస్తూ ఉంటాడు. శ్రీరామ మొత్తం విష్ణు సహస్రనామం అంతా చదివారట. ఎవరి దగ్గర ఎవరు చదివారు? భీష్మ పితామహుల వారు కృష్ణ పరమాత్మ ముందు నిల్చొని విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విధాంనేత నారసింహ యోగో యోగ విధాంనేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్. ఈ నారసింహ శబ్దం చెప్పిందాక ఆపకూడదు. మిగతావన్నీ గుణాలు. మొట్టమొదటి అవతారం విష్ణు సహస్రనామంలో చెప్పబడ్డది నారసింహ అవతారం. అందుకని ఇక్కడ దాకా చెప్పిందాకా ఆపకూడదు అని నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తం విష్ణు సహస్రనామాలన్నీ చెప్పాడు. అన్నీ చెప్పాక పార్వతి అమ్మవారు అడిగింది, అమ్మ అయ్యా కలియుగంలో చాలా దారుణమైనటువంటి వాళ్ళు పుడతారు, అలసులు, మందబుద్ధులు, ఎప్పుడు అజాడ్యంతో నిండి ఉంటారు. మరి ఇలా ఉండేటటువంటి ఈ కలియుగంలో జనం విష్ణు సహస్రనామం మొత్తం చదవగలరా అంటే ఒత్తులు పొల్లులు అన్నీ ఎక్కడికక్కడ లేపేసి పక్కన బారేస్తాం. మన ఇష్టం. పోతన భాగవతం కొంత నా పైత్యం కొంత అన్నట్టు. భ్రాజిష్ణుర్భోజనం భోక్త అనాలి. ఎంతమంది అంటారు భ్రాజిష్ణుర్భోజనం భోక్త? అర్థం మారిపోతుంది. కాబట్టి అందరూ అక్షర స్ఖాళిత్యాలు చేస్తారు కదా కలియుగంలో. ఈ విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా చదవలేనటువంటి వాడు ఏం చెయ్యాలి అని విష్ణు సహస్రనామము పూర్తయ్యేటప్పుడు ఆవిడ అడిగింది పార్వతి అమ్మవారు. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్ఛామ్యహం ప్రభో. అయ్యా బాగుంది, కేనోపాయేన చిన్న ఉపాయం ఏదైనా చెప్పవయ్యా, లఘువుగా చిన్నగా ఉండాలి. ఈ విష్ణు సహస్రనామం మొత్తం విష్ణోర్నామ సహస్రకం ఆ మొత్తం చదివితే ఎంత పండితుడై ఉంటాడో. పఠ్యతే పండితైర్నిత్యం ఈ విష్ణు సహస్రనామం చదివితే ఏ వస్తుందో అది మొత్తం చిన్న లఘువుగా ఏదైనా చెప్పయ్యా అని అడిగింది పార్వతి అమ్మ. అడిగితే పరమేశ్వరుడు అంటాడు, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ సహస్రనామాలతో సమానమయ్యా ఇది చేసుకో. మరి రామచంద్రమూర్తి శివుడి గురించి కూడా ఏదైనా మాట్లాడి ఉండాలిగా. చాలామంది అంటారు, ఏమంటే ఇది వాల్మీకి రామాయణంలో లేదు కదా, అష్టాదశ పురాణాలు రాసింది వ్యాస మహర్షే కదా, నువ్వు వ్యాస మహర్షిని నమ్ముతావా నమ్మవా? వ్యాసుణ్ణి నమ్మకపోతే వేదాన్నే నమ్మవు. ఆ వ్యాస మహర్షి కూర్మ పురాణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం రాశాడు. ఏమిటది అంటే రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడండి. ఆ శివలింగ ప్రతిష్ఠ అనే దాని గురించి పూర్తిగా అంటే రాముడు ఏం ప్రతిష్ఠ చేశాడు? చిన్న వయస్సు నుంచి ఈ శివుడికి ఆ రాముడికి అభేదము అనే స్థితి కనిపిస్తూనే ఉంది. ఆ చివర్లో ఆయన వైకుంఠానికి వెళ్ళేటప్పుడు కూడా సరయూ నది మీద పరమేశ్వరుణ్ణి చక్కగా నమస్కారం చేసుకునే వెళ్ళాడు. గుడి పేరేమిటి? గుప్తార్ ఘాట్ దగ్గర ఉంటాడు పరమేశ్వరుడు. ఆఖరికి అంత్య సమయంలో కూడా ఆయన అలాగే పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూనే లోపలికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళేటప్పుడు లింగం ఉంది. కీసరగుట్టే ఈ రామేశ్వరం కథే. మొత్తం కీసరగుట్ట అంతా అన్ని చోట్ల భారతదేశంలో చాలా చోట్ల తిరిగే కథ. ఆయన రామచంద్రమూర్తి వచ్చాడు, ఆంజనేయ స్వామి కోపంతో లింగాలు బారేశాడు. ఈ కథ అంతా రామేశ్వరం. కాబట్టి మనకి ఆధారం పరిపూర్ణంగా రామేశ్వరం ఉంది కాబట్టి ఇక మిగతా అన్ని గుళ్ళు మనవే. ఈ గుడి ఆ గుడి అని చెప్పడానికి అన్ని గుళ్ళకి ఒకటే అయినటువంటి చరిత్ర.